హాయ్ ఆల్. ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన లిమిటెడ్ సిరీస్ అయిన టేస్ట్ఫుల్లీ యోర్స్ అనే కొరియన్ డ్రామా సిరీస్ చూసా. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి మనకి 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మనకి 1 అవర్ దగ్గరగా ఉంటుంది. అమ్మో 1 అవరా అని అనిపించవచ్చు, అసలు టైమే తెలియదు. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి మనకి రెస్టారెంట్స్ గురించి ఉంటుంది. సిరీస్లో మనకి క్యూట్ లవ్ స్టోరీ అండ్ క్లీన్ కామెడీ అండ్ మంచి చిన్న స్టోరీ ఉంటుంది. చాలా బాగుంటుంది. బింజ్ వాచ్ చేసేస్తారు మీరు. చెప్తున్నా కదా, చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు కొరియన్ డ్రామాస్ అనేవి మీకు నచ్చకపోయినా సరే ఈ సిరీస్ అనేది ట్రై చేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది, నాది గ్యారంటీ. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఒక రెస్టారెంట్ గ్రూప్ వాళ్ళని చూపిస్తారన్నమాట. ఆ రెస్టారెంట్ గ్రూప్ యొక్క చైర్మన్ వల్ల కొడుకే మన హీరో. యాక్చువల్గా ఆవిడకి 2 కొడుకులు, దాంట్లో ఒక కొడుకు ఏంటంటే మన హీరో అన్నమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఆ చైర్మన్ మన హీరోకి ఒక చిన్న పని అనేది చెప్తుంది అన్నమాట. వీడది సరిగ్గా చేయడు, దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది. అప్పటి నుంచి వీడి ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కార్డ్స్ కానీ అన్నీ కట్ చేసేస్తుంది. తర్వాత వీడేంటంటే కరెక్ట్గా అదే టైంకి మన హీరోయిన్కి ఒక రెస్టారెంట్ ఉంటుంది. తను చాలా ఆర్గానిక్ ఫుడ్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ని చూపిస్తూ తను ఒక ఆర్గానిక్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ వల్ల మన హీరో మన హీరోయిన్ని కలవాల్సి వస్తుంది అన్నమాట. కలిసిన తర్వాత అసలు ఏం జరిగింది, హీరోయిన్కి మన హీరోకి లవ్ అనేది ఎలా పుట్టింది, మన హీరోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఈ చైర్మన్ ఎవరు, ఈ రెస్టారెంట్ బిజినెస్ ఏంటి, వీళ్ళకి మన హీరోయిన్కి ఏమైనా లింక్ ఉందా, ఇవన్నీ తెలియాలంటే మనం ఈ సిరీస్ చూడాలన్నమాట. సిరీస్లో చాలా క్లీన్ కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ రెస్టారెంట్లో ఒక ఇద్దరు పని చేస్తారన్నమాట. వాళ్ళిద్దరైతే క్రేజీ అన్నమాట. వాళ్ళ కామెడీ కోసమైనా మనం ఈ సిరీస్ చూడొచ్చు అన్నమాట. ఎప్పుడైనా మూడు బాగోపోతే పెట్టుకుని చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్లో మనకి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. ఫుడ్ని కరెక్ట్గా వండుకుని తింటే అది హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని చూపిస్తాడు. అండ్ ఫుడ్తో హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఎలా కలుస్తాయి అన్నది కూడా చాలా బాగా చూపిస్తాడు. ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్కి అయితే నాకు కంట్లో నీళ్ళు తిరిగేమాట. ఏదో కొరియన్ డ్రామా ఓవర్ డ్రామాటిక్గా ఉంటుంది అనుకున్నా కానీ అస్సలు లేదు, చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా తీస్తారు. మన మెయిన్ లీడ్ యాక్ట్రెస్ అయితే తోపు, అసలు చాలా బాగా చేసింది. అండ్ మన హీరో స్క్విడ్ గేమ్లో కూడా ఉంటాడు. కొన్ని సీన్స్ అసలు యాక్ట్ చేశాడు, అసలు చాలా బాగా చేశాడు. యాక్చువల్గా మనకి టైటిల్ వచ్చేసి టేస్ట్ఫుల్లీ యోర్స్ కదా. ఆ టేస్ట్ఫుల్లీ యోర్స్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తారు, అసలు క్రేజీ అనిపిస్తుంది. సరే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.